హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనం పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేయాలో చూసాం. అండ్ టుడే వీడియోలో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. అంటే ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఒక కంప్లీట్ పోర్ట్ఫోలియో అనేది మనం తయారు చేద్దాం. ఇది మనం తయారు చేసిందే. అంటే ఇప్పుడు దానిలో యానిమేషన్సే కానీ ఒక ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో ఎలా ఉండాలో అలా ఉంటుంది. అంటే ఇప్పుడు లింక్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు లింక్డ్ఇన్ నొక్కగానే లింక్డ్ఇన్ సెక్షన్ ఓపెన్ అవ్వడం, మెయిల్ నొక్కగానే మెయిల్ ఓపెన్ అవ్వడం, అలా సింపుల్ స్మూత్ యానిమేషన్స్తో ఎలా అనేది ఏఐతో క్రియేట్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ChatGPT ఓపెన్ చేసి ఐ వాంట్ క్రియేట్ ఏ పోర్ట్ఫోలియో ఇన్ యాంటీ గ్రావిటీ అని ప్రాంప్ట్ ఇచ్చాను. దానికి పవర్ఫుల్ ప్రాంప్ట్ అనేది ఇమ్మన్నాను. దానికి ఒక ChatGPT ఒక పెద్ద ప్రాంప్ట్ అనేది ఇచ్చింది, అంటే ఏ సెక్షన్లో ఏది ఉండాలని. దానిలో నేను ఇప్పుడు నేమ్స్లో వేరే ఇచ్చింది. సో నేను అక్కడ నా నేము, నా డీటెయిల్స్ అన్నీ మెయిల్ ఐడితో సహా అన్నీ ఇస్తున్నాను. ఒకవేళ మెయిల్ క్లిక్ చేస్తే ఏది రావాలి అని మెయిల్ ఐడితో సహా మొత్తం ఇచ్చాను. సో ఇప్పుడు అది ఒక ప్రాంప్ట్ అనేది తయారు చేసింది. ఒక బిగ్ ప్రాసెస్ కింద ఎక్కడెక్కడ నేమ్ రావాలి, ఎక్కడెక్కడ ఈ సెక్షన్లో. ఇప్పుడు మనం యాంటీ గ్రావిటీ ఓపెన్ చేసి క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద నొక్కి అక్కడ ఒక ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని క్రియేట్ అనే ఆప్షన్ నొక్కగానే ఇప్పుడు మనకి న్యూ ప్రాజెక్ట్కి ఒక కన్వర్జేషన్ అనేది ఓపెన్ అయింది. దానిలో ChatGPT ఇచ్చిన ప్రాంప్ట్ని పేస్ట్ చేసి సెండ్ కొట్టగానే అది వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్లాన్ లాగా ఇప్పుడు అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలని ప్రాంప్ట్ని తీసుకుని అది ఏ సెక్షన్లో ఏది కావాలి అని డిసైడ్ చేసుకుంటుంది. అది కొంచెం టైం పడుద్ది. సో నేను కొంచెం ఫాస్ట్ చేసింగానే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఫామ్ అనేది కనపడుద్ది. ఆ ఇంప్లిమెంటేషన్ ప్లాన్లో మీకు ఏమేమి చేస్తున్నాం అన్నీ కనపడుతుంది. ఒకవేళ మీకు ఏమన్నా చేంజెస్ ఉంటే అక్కడ సెర్చ్ బార్లో మళ్ళీ ఇస్తే తీసుకోవచ్చు. నాకేం చేంజెస్ లేవు కాబట్టి నేను లెట్స్ మేక్ అనే ఆప్షన్ ఇచ్చాను. సో ఇది దీనిలో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇమేజెస్ ఏమన్నా ఇప్పుడు మనకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్కి నేను ఇమేజెస్ ఏమి ఇవ్వలేదు దానికి. సో అది ఏఐతో దాని ప్రాంప్ట్ ప్రకారం అది ఒక ఇమేజెస్ అనేది నానో బనానా యూస్ చేసుకుని ఇమేజెస్ క్రియేట్ చేసి దానిలో ఇన్సర్ట్ చేస్తుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది చేయడానికి. సో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నాను. అలానే మధ్య మధ్యలో పర్మిషన్స్ అడుగుతుంది. వాటికి సబ్మిట్ అనే ఆప్షన్ నొక్కితే సరిపోద్ది, ఇంకేమీ ఆన్ చేయక్కర్లేదు. ఓన్లీ సబ్మిట్ కొట్టేది. ఒకవేళ మీరు కోడ్ చూడాలి అని అనుకుంటే అక్కడ index.h అలా స్టైల్స్ అని ఉంటుంది. దానిలో కోడ్ అంతా కనపడుతుంది. అక్కడ ఈ 2 minutesలో ఇదంతా కోడ్ అది రాసేస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే లింక్ ఇమ్మంటున్నాను లోకల్గా హోస్ట్ చేయడానికి. కాబట్టి అది పర్మిషన్ అడిగింది. నేను సబ్మిట్ కొట్టగానే ఒక లింక్ అనేది జనరేట్ చేసి మనకి ఇస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేయగానే ఒక క్లిక్తో మనకి ఇలా పోర్ట్ఫోలియో ఓపెన్ అవుతుంది. ఇది మనం ఇచ్చిన ప్రాంప్ట్కి వచ్చిన పోర్ట్ఫోలియో. సేమ్ నిన్నట్లాగే ఉంటుంది, కానీ కొంచెం యానిమేటెడ్గా ఉంటుంది. క్లిక్స్ అని పనిచేస్తాయి. మెయిల్ నొక్కగానే ఓపెన్ అవ్వడం అలాంటివి ఇవి ఇచ్చింది. దీనిలో ఏమో అబౌట్ సెక్షన్లో మన ఫోటో అక్కడ పెట్టుకోవచ్చు. అలా ఎడ్యుకేషన్స్లో ఇలా ట్రీ లైగా ఇచ్చింది, అంటే స్కూల్, ఇంటర్మీడియట్ అలా. ఇక్కడ స్కిల్స్ ప్లేస్లో యానిమేషన్గా ఇచ్చింది ఏమేమి స్కిల్స్ ఉన్నాయని. అలానే ఇక్కడ ప్రాజెక్ట్స్ అక్కడ ఇమేజెస్ క్రియేట్ చేసినాయి కదా, అది ప్రాజెక్ట్స్ కోసం చేసింది. అండ్ నెక్స్ట్ గెట్ ఇన్ టచ్లో కూడా నేమ్స్, మెయిల్స్, మెసేజెస్ దీనిలో సెండ్ చేసుకోవచ్చు. సెండ్ బటన్ నొక్కగానే ఇది ఏం చేస్తుందంటే ప్రస్తుతానికి మెయిల్ ఓపెన్ చేస్తుంది. ఆ మెయిల్ అనేది యాప్ ఓపెన్ చేస్తుంది. నాకు అలా యాప్ కాకుండా వెబ్ కావాలి. సో దానికి అంటే వెబ్లో ఓపెన్ అవ్వాలి మెయిల్, డైరెక్ట్గా యాప్ ఓపెన్ అవ్వకుండా. అప్పుడు ఏం చేస్తున్నా ChatGPTకి వెళ్తున్నాను. మళ్ళీ ChatGPTలోకి వెళ్ళి నాకు అక్కడ మెయిల్ ఓపెనింగ్ అయ్యే ప్లేస్లో యాప్ కాకుండా వెబ్లోనే నాకు మెయిల్ ఓపెన్ అయిపోవాలి అని దానికి ప్రాంప్ట్ ఇస్తున్నాను. అలానే లింక్డ్ఇన్ అనే ఆప్షన్ మీద నొక్కగానే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఓపెన్ అవ్వాలి కాబట్టి నా లింక్డ్ఇన్ ప్రొఫైల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న URLని కాపీ చేసి తీసుకొచ్చి మళ్ళీ ChatGPTలో ఈ లింక్ ఓపెన్ అవ్వాలి లింక్డ్ఇన్ అనే ఆప్షన్ మీద కొట్టగానే అని చెప్పి ఇచ్చాను. సో అది దానికి సంబంధించిన ప్రాంప్ట్ అనేది మొత్తం అనేది క్రియేట్ చేస్తుంది. ఇలా క్రియేట్ చేసిన ప్రాంప్ట్ని మళ్ళీ ఇందాక సేమ్ స్టెప్స్ లాగానే తీసుకెళ్ళి ఇలా క్రియేట్ చేసింది కాపీ చేసి మళ్ళీ తీసుకెళ్ళి యాంటీ గ్రావిటీలో పేస్ట్ చేస్తాం. ఇలా పేస్ట్ చేసి సబ్మిట్ కొడితే అది మళ్ళీ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఇస్తుంది. సేమ్ ఎలానే ఇస్తుంది. ఆ లోపు మీరు కోడ్ అంతా డీప్గా చూడాలనుకుంటే యాంటీ గ్రావిటీ IDE అని ఉంటుంది, అంటే ఫస్ట్ వర్షన్. ఆ వర్షన్లో సేమ్ ఫోల్డర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఆల్రెడీ యాంటీ గ్రావిటీ 2.0లో చేసింది కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ అంతా ఇక్కడ మీకు ఇలా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ట్రస్ట్ కొట్టేసి చూడగానే ఇక్కడ కోడ్ అనేది మొత్తం ఉంటుంది. మీరు ఏమన్నా కోడ్లో చేంజెస్ చేసుకోవాలనుకున్నా, లింక్స్ ఏమన్నా మార్చుకుందాం అనుకున్నా అక్కడ ఉన్న కోడ్స్లో మీరు మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ యాంటీ గ్రావిటీలో ఇప్పటికి ఇంప్లిమెంటేషన్ ప్లాన్ వచ్చి ఉంటుంది. ఈ ఇంప్లిమెంటేషన్ ప్లాన్లో మీరు లెట్స్ గో కానీ లెట్స్ మేక్ ఇలాంటివి నొక్కితే అది
తర్వాత స్టెప్స్కి వెళ్తుంది. అంటే దానిలో ఉన్న చేంజెస్ మనం యాడ్ చేయమన్నాం కదా, లింక్డ్ఇన్ సెక్షన్ కానీ లేకపోతే మెయిల్స్ ఓపెన్ అవ్వడం కానీ ఇలాంటివి డైరెక్ట్గా చేసేస్తుంది. అలానే చివరిలో లింక్ ఇస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి మనం డైరెక్ట్గా చూడొచ్చు, అంటే రీఫ్రెష్ చేయొచ్చు. లింక్ ఓపెన్ చేసి ఇప్పుడు చేయగానే ఇప్పుడు లింక్డ్ఇన్ ఇచ్చింది, గూగుల్ ఇచ్చింది కదా, మెయిల్ ఇచ్చింది కదా, లింక్డ్ఇన్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా నా ప్రొఫైల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. అలానే గూగుల్ నొక్కగానే మెయిల్ అనేది లోడ్ అవుతుంది. ఓకే, నాకు ఇలా కాకుండా ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ కూడా ఫిల్ చేస్తున్నా. హాయ్ గైస్, లేకపోతే హాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని ఇస్తున్నాను, టెక్స్ట్ ఇస్తున్నాను, సబ్స్క్రైబ్ టు BWM అని చెప్పి సెండ్ మెసేజ్ కొట్టాను. ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిందని మెయిల్కి వెళ్ళింది. మీరు ఏమి నొక్కక్కర్లా, సెండ్ కొట్టొచ్చు. సెండ్ కొట్టంగానే అది వెళ్ళిందా లేదంటే ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఆ మెయిల్ అనేది నాకు వచ్చేసింది. అలా డైరెక్ట్గా మెయిల్కి నాకు మెసేజ్ వచ్చింది. సేమ్ ప్రాసెస్. ఇక మీకు పోర్ట్ఫోలియో ఇంకా కావాలనుకుంటే గూగుల్లోకి వెళ్తున్నాం. గూగుల్లోకి వెళ్ళి పోర్ట్ఫోలియో వెబ్సైట్ అని కొట్టగానే కొన్ని రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రిజల్ట్స్లో నాకు ఈ పోర్ట్ఫోలియో నచ్చింది. దీనిలో కాపీ చేసుకుని తీసుకెళ్ళి యాంటీ గ్రావిటీకి ఇచ్చా. దానిలో పేస్ట్ చేసి నాకు ఇలాంటి వెబ్సైట్ కావాలి చూస్తానికి, UI మొత్తం అలా ఉండాలి, నాకు ఇమేజ్ మధ్యలో కావాలని ఇచ్చాను. అదేం చేస్తుంది అంటే జనరేట్ చేస్తుంది. అంటే మనం ఇన్పుట్ ఇమేజ్ అవ్వలేదు కదా మన ఇమేజ్, సో అది ఇమేజ్ ఇచ్చి దాన్ని చేయమంటది. ఆ ఇమేజ్ని దానిలో ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ మేక్ చేయమని చెప్పాను. చేయమని చెప్పగానే అది మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు ఉన్న దాన్ని తీసేసి మళ్ళీ కొత్తగా కోడ్ రాస్తుంది. అదే ప్లేస్లో రీప్లేస్ చేసి ఇప్పుడు మనం ఇచ్చిన ఇమేజ్ ప్రకారం వస్తుంది. అంటే ఇప్పుడు ఓపెన్ చేయగానే చూసారు కదా, యానిమేషన్లో ఒక ఇమేజ్ వచ్చింది. అలా ఇమేజెస్ అన్ని సెట్ చేస్తుంది. మిగతాంతా సేమ్ ఉంటుంది. కానీ మనం ఎక్కడైతే మార్చమన్నాం స్పెసిఫిక్ చోట, అది ఒకవేళ మీలో ఎక్కడైనా తప్పు ఉంటే అది స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేసినా అది మళ్ళీ చేంజ్ చేస్తుంది. నాకు ఇలా కాకుండా ఇంకోటి నొక్కుతున్నాను, ఇంకొక ప్రొఫైల్ లాగా కావాలి అని అంటున్నాను. ఎలా అంటే ఓకే, ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేద్దాం. దీనిలో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసి నాకు ఈ ఇమేజ్ కావాలి, ఇలా ఈ ప్రొఫైల్ లాగా ఉండాలి, నాకు సెక్షన్ అంతా హీరో సెక్షన్ అంటే ఫస్ట్ ఉన్న సెక్షన్ అంతా ఇలా కావాలి, ఓన్లీ అదొక పేజ్కి వైట్ బ్యాక్గ్రౌండ్ కాకుండా మనం మామూలుగా ఉన్న బ్యాక్గ్రౌండ్ కావాలని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్కి మళ్ళీ మనం ఆప్షన్ రెస్పాన్స్ అయితే అది డైరెక్ట్గా ఈసారి మళ్ళీ అక్కడ ఉన్న సెక్షన్లో ఉన్న కోడ్ని తీసేసి మళ్ళీ దానికి మళ్ళీ వేరే కోడ్ రాసి అప్డేట్ చేస్తుంది. అలాగా మనం మార్చుకుంటూ ఉంటే మంచి, మీకు ఏది ఇన్నోవేటివ్గా అనిపిస్తే దానికి మీరు ChatGPTలో ఇమేజెస్ క్రియేట్ చేసి మళ్ళీ ఇచ్చి ఎలా కావాలనే ఇస్తుంది. ఇప్పుడు చూసారు కదా ఎలా ఫస్ట్ పేజ్ అనేది చేంజ్ అయిందో, అలా ఫస్ట్ పేజ్ అంతా చేంజ్ అవుతుంది. అబౌట్ సెక్షన్ మిగతాదంతా సేమ్ ఉంటుంది. దాన్ని మనం వీడియో స్టార్టింగ్లో చూసింది కూడా ఇదే ఇమేజెస్. డైరెక్ట్గా చూసారు కదా ఇట్లా ఫ్యూచర్స్ అన్నీ వస్తాయి, మెయిల్, లింక్డ్ఇన్ ఇవన్నీ పనిచేస్తాయి, కాంటాక్ట్ సెక్షన్ అన్నీ పనిచేస్తున్నాయి. ఇలాగా ప్రొఫెషనల్గా వెబ్సైట్ అనేది క్రియేట్ చేయొచ్చు మనం, పోర్ట్ఫోలియో వెబ్సైట్. ఇలా డైరెక్ట్గా మీరు ఆల్రెడీ మొన్న నేను చూపించినట్టు నా పోర్ట్ఫోలియో లాగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది. కానీ కొంచెం UIలో కానీ కొంచెం యానిమేషన్స్లో కానీ చేంజెస్ ఉంటాయి అంతే. సింపుల్ చేంజెస్. అంటే చూపిస్తున్నాను చూడండి, ఇవి ఉన్నాయి. టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ యానిమేట్ అవుతా ఉన్నాయి సైడ్న, అలా సైడ్ని కూడా మనం యానిమేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మళ్ళీ మనం ఇచ్చిన ఇన్పుట్ బట్టి అది అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇంకా కావాలనుకుంటే ఇంకా ChatGPTని అడిగి మీరు ఇచ్చుకోవచ్చు. నాకు ప్రస్తుతానికైతే ఇలాంటి పోర్ట్ఫోలియో అనేది సరిపోద్ది అనిపిస్తుంది. కాబట్టి ఈ పోర్ట్ఫోలియో నేను ఫైనల్ చేసుకుంటున్నాను. అలా మీరు ఇంకా ఇలాంటి ప్రాంప్ట్స్ అనేది ఇచ్చి మంచిగా వెబ్సైట్స్ అనేది చేయొచ్చు. టుడే వీడియో చాలా లాంగ్ అయింది అనుకుంటున్నాను. ఓకే, ఇలా పోర్ట్ఫోలియో అనేది తయారు చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. సరే మరి, సైనింగ్ ఆఫ్.